ఒక ఫరీసీయుడైన సిమోను యేసును తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు. పట్టణంలోని గౌరవనీయులంతా అక్కడ చేరి భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిమోను గర్వంగా యేసుని ఆహ్వానిస్తాడు, కాని అతనిలో యేసుపై సందేహం ఉంటుంది. సిమోను మనసులో, ఇతను నిజంగానే దేవుని ప్రవక్తనా? చూద్దాం. ఇంకొక వైపు పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పాపి అని అందరికీ తెలుసు. ఆమె మనసులో మాత్రం యేసును కలవాలనే తపన ఉంది. ప్రభూ, నా జీవితంలో నేను తప్పులు చేశాను. అందరూ నన్ను దూరం పెడుతున్నారు. కాని నీలోనే క్షమ ఉంది. నేను నీ దగ్గరకు వెళ్తాను. ఆమె ఒక విలువైన సువాసన తైలం సీసా తీసుకుని ధైర్యంగా యేసు ఉన్న ఇంటికి వెళ్తుంది. అప్పుడే తలుపు తెరుచుకుంటుంది. పాపిని స్త్రీ లోపలికి వస్తుంది. అందరూ ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా మారిపోతారు. జనాల గుసగుసలు, ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? యేసు దీనిని అనుమతిస్తాడా? ఆమె యేసు దగ్గరికి చేరి ఆయన కాళ్ల దగ్గర పడిపోతుంది. కన్నీళ్లు కారుస్తూ కాళ్లను తడుపుతుంది. తన జుట్టుతో తుడుస్తుంది. సువాసన తైలంతో అభిషేకిస్తుంది. సిమోను తన మనసులో అనుకుంటాడు, ఇతను నిజంగా ప్రవక్త అయితే ఈ స్త్రీ ఎవరో తెలిసి ఉండేవాడు. పాపినని తెలిసి ఆమెను దూరం పెట్టేవాడు. యేసు సిమోనును చూసి ఒక కథ చెబుతాడు. ఒక అప్పుదారు వద్ద ఇద్దరు అప్పుదార్లు ఉన్నారు. ఒకరు 500 ద్రహ్మలు అప్పు, మరొకరు 50 ద్రహ్మలు అప్పు. వాళ్ళిద్దరికీ తిరిగి చెల్లించే శక్తి లేకపోవడంతో అప్పుదారు అప్పు క్షమించాడు. వారిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? సిమోను, ఎక్కువ అప్పు క్షమించబడినవాడే ఎక్కువగా ప్రేమిస్తాడు అనుకుంటాను. యేసు, నీవు సరి చెప్పావు. సిమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నా కాళ్లకు నీరు పెట్టలేదు, కాని ఈమె తన కన్నీళ్లతో నా కాళ్లను కడిగింది. నీవు నన్ను ముద్దు పెట్టలేదు, కాని ఈమె నా కాళ్లను ఆపకుండా ముద్దు పెట్టింది. నీవు నా తలను నూనెతో అభిషేకించలేదు, కాని ఈమె సువాసన తైలంతో నా కాళ్లను అభిషేకించింది. కాబట్టి చెబుతున్నాను, ఆమె పాపాలు ఎన్నో ఉన్నాయి, కాని అవన్నీ క్షమించబడ్డాయి, ఎందుకంటే ఆమె ఎంతో ప్రేమించింది. యేసు ఆ స్త్రీ వైపు తిరిగి, కుమార్తె, నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. సమాధానంగా వెళ్ళు. ఆమె ముఖంలో కన్నీళ్ల మధ్య ఆనంద కాంతి వెలుగుతుంది. ఆమె హృదయం భారంలా ఉన్న పాపం పోయి శాంతి నింపుతుంది. ఇంట్లో ఉన్నవారు ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతారు. పాపాలను కూడా క్షమించగల ఈయన ఎవరు? కాని ఆ స్త్రీ మాత్రం తన హృదయంలో ఒకే మాట పాడుతుంది, ఆయన యేసు, క్షమించే రక్షకుడు. దేవుడు ఎవరి పాపాలనైనా క్షమిస్తాడు, మనం నిజమైన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వెళ్తే. ప్రేమతో ఆయనకు చేరువ అవ్వాలి. మనం ఇతరులను విమర్శించకూడదు, ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనమందరం కృతజ్ఞతతో జీవిద్దాం. ఇంకా ఇలాంటివి మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంతవరకు మా వీడియో చూడడానికి ధన్యవాదాలు. మరిన్ని ఆధ్యాత్మిక కథలు, ఆశీర్వాదాల సందేశాలతో త్వరలో కలుద్దాం.